దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. స్త్రీ తన గర్భాన పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున, వారైనా మరచును గాని నేను నిన్ను మరువను అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే చాలా మంది పిల్లలు వేరే వేరే దేశాలలో, వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే జిల్లాలలో చదువుతూ ఉన్నప్పుడు, జాబ్ చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చింతపడుతుంటారు, బాధపడుతుంటారు. అయ్యో నా కుమారుడు ఎలా చదువుతున్నాడో, ఎలా డ్యూటీకి వెళ్తున్నాడో అని ఒకలాగా చింతపడతారు. అయితే మనము ప్రార్థన చేస్తున్నాము, నా కుమార్తె క్షేమంగా ఉంటారు అని మనం నమ్మాలి. ప్రభు వైపు తిరిగి మనం ప్రార్థన చేయాలి. అయితే భర్తలుగా వాళ్ళు కూడా అయ్యో నా భార్య కాడ, నా పిల్లలు కాడ, నేను కాడ అని ఎన్నోసార్లు దిగులు పడ్డ సంగతులు, మర్చిపోలేని ఒకలాగా మనోవేదనకు గురైన సంగతులు ఎన్నెన్నో. అయితే మనము భర్త కోసం ప్రార్థించిన స్త్రీలముగా ఉండాలి, తల్లిదండ్రుల కోసం ప్రార్థించే పిల్లలముగా ఉండాలి, భార్య కోసం ప్రార్థన చేసే భర్తలముగా ఉండాలి. అయితే దేవుడు నీ క్షేమాన్ని నది వలె ఉంచునుగా కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి, మదిలో ఉంచుకోవాలి. అయితే మా డాడీ డ్యూటీకి ఎలా పోతున్నాడో, ఎలా వస్తాడో అని బాధపడొద్దు, కానీ ప్రార్థన చేసుకొని డ్యూటీకి వెళ్ళు డాడీ అనే మాటను డాడీ దగ్గర గుర్తు చేయాలి మనం. అయితే పిల్లలో కాడ, మనమో కాడ అనే దిగులొద్దు, మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి, ఒకరి కొరకొకరు ప్రార్థన చేసుకొనుడి. ప్రార్థనే మనకి క్షేమాన్ని ఇస్తుంది, ప్రార్థనే నీ పిల్లలకు ఆరోగ్యమునిస్తుంది. నా భార్య ఇంటి దగ్గర ఆరోగ్యంగా లేదు, నేను డ్యూటీలో ఉన్న చూడలేకపోతున్నా, నేను భర్తగా నువ్వు బాధపడుతున్నావా? అట్లు బాధపడొద్దు, కానీ నీ మది నిండా ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆమె కొరకు ప్రార్థించే ఒక భర్తగా నువ్వు ఉండాలి. నా భర్త జ్వరంతో డ్యూటీకి పోయిందని నువ్వు ఇంట్లో ఉండి బాధపడుతున్నావా? బాధపడొద్దు, కానీ ప్రార్థన చేయాలి. నీ భర్తకు ఆరోగ్యం ఇచ్చే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు అని చింతపడద్దు, కానీ ప్రార్థన చేసి ప్రభు ఇచ్చే ఆరోగ్యం వాళ్ళకి ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన మీద ఆధారపడితే ప్రభు మనందరికీ ఆరోగ్యం ఇచ్చి, ఈ దేవుడు ఏమన్నాడు, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను వాళ్ళైనా మరుస్తారు, కానీ దేవుడు మనల్ని మరచిపోడు కదా అనే ఒక గొప్ప మాటను మనం మదిలో ఉంచుకొని, మనసులో ఉంచుకొని, మనం అందరం పిల్లల కొరకే, కుటుంబం కొరకే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరి క్షేమము కొరకు ప్రార్థించే తల్లులముగా, తండ్రులముగా, పిల్లలముగా ఉందుముగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. స్త్రీ తన గర్భాన పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున, వారైనా మరచును గాని నేను నిన్ను మరువను అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే చాలా మంది పిల్లలు వేరే వేరే దేశాలలో, వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే జిల్లాలలో చదువుతూ ఉన్నప్పుడు, జాబ్ చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చింతపడుతుంటారు, బాధపడుతుంటారు. అయ్యో నా కుమారుడు ఎలా చదువుతున్నాడో,